ఇప్పుడు నాకు మా అమ్మ ఉందక్క, ఈమెకి 77 ఏళ్ళక్క. ఇప్పుడు ఈమెకి ఏమన్నా అయిందనుకో నన్ను చూసేటోళ్ళు ఎవ్వరు లేరు. నాకు నేను మా అమ్మ అంతే. ఒక ఇల్లు లేదు, ఒక ఏమి లేదు. పింఛన్ వస్తే కిరాయి కట్టుకోవాలా, ఉంటే తినాలా, లేకుంటే పడుకోవాలి. 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం అందరికీ పెట్టిన అర్జీ పెట్టినాము. ఎవ్వరు మాకు బయటికి వెళ్ళేది కష్టపడిన పరిస్థితుల్లో మేము ఇంతమంది చర్చించారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక నాయకుడిని, ఒక రాష్ట్ర నాయకుడు, ఒక పెద్ద అధ్యక్షుడిని కలవటం అంటే ఈయనే ఫస్ట్. మమ్మల్ని పిలిచి మాట్లాడడానికి కూడా ఈయన వచ్చాడు. ఇంకెవ్వరు కూడా మేము ఎంతో మందికి ప్రయత్నం చేసినాం, కానీ ఏ ఒక్కరన్నా వచ్చి మాతో కొద్దిగా కలిసి మాట్లాడితే, ఇప్పుడు ఎయిడ్స్ వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీదకి రాగలరు, సంఘం ఏర్పరచుకొని రాగలరు. మేము 10 మంది రావడానికి ఇంకో 10 మంది కలిసి రావాల్సి వస్తుంది తల్లిదండ్రులతోనే. ఇట్లా అయ్యేసరికి బయటికి వెళ్ళే